వెల్కమ్ టు మెగా9 ఛానల్. ముందుగా ముఖ్యాంశాలు. ఈరోజు ఉదయం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో అలాయ్ బలాయ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మాజీ గవర్నర్ దత్తాత్రేయ కూతురు విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఎంతో వైభవోపేతంగా కొన్ని వేల మంది హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రముఖులెందరో పాల్గొన్నారు. అందులో భాగంగా సినీ నటుడు అక్కినేని నాగార్జున, బ్రహ్మానందం తదితరులు హాజరై అందరినీ ఉర్రూతలు ఊగించారు. ఈ కార్యక్రమంలో కన్నుల విందు కాకుండా ఎంతోమందికి భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేసి రకరకాల తెలంగాణ వంటకాలను వడ్డించడం జరిగింది. నాకు ఎంతో కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ఎందుకంటే అవసరమైనప్పుడు అందరూ ఒక కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ఇటువంటి కార్యక్రమాన్ని దత్తాత్రేయ గారు చేపట్టారు. చాలా చాలా అభినందనీయం. అండ్ విజయలక్ష్మి గారు ఇండియాలో అలాంటి అవకాశం లేదు. అది ఎవరిని ఆశలు పెట్టుకుంటూ నిరాశ పాలవుతానికి పోయి ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నాను. ఎందుకంటే ఈ దేశంలో వేషం భాష వేరైనా మనమంతా భారతీయులు. అలాగే భాష అనేది దేశ్ ఇండియా దేశ్ వివిధత ఏకత భారత్ का విశేషత అనే సిద్ధాంతానికి కట్టుబడి జనం తాత్కాలికంగా చిన్న చిన్న విభేదాలు వచ్చినా వాటిని పరిష్కరించుకొని అందరూ కూడా భారతీయులనే భావంతో ముందుకు వస్తుంటారు. ఇలాంటి కార్యక్రమాలు శ్రీ దత్తాత్రేయ గారు వారి కుమార్తె విజయలక్ష్మి మరి ఈ అలాయ్ బలాయ్ కమిటీకి చైర్మన్గా ఉంటూ ఈ మంచి కార్యక్రమాలు నిర్వహిస్తూ మనకి ఎప్పటికప్పుడు ఈ ఐక్యత యొక్క సందేశాన్ని అందించడం చాలా ఉదాహరణ. వారిని హృదయపూర్వకంగా నేను అభినందిస్తున్నాను. అదేవిధంగా మీ అందరికీ కూడా ఒకరోజు జరిగిపోయింది కూడా విజయదశమి శుభాకాంక్షలు. ఈ విజయదశమి అందరి యొక్క జీవితాల్లో మంచిని ప్రోత్సహించాలని, అదేవిధంగా మీ అందరూ కూడా శుభం జరగాలని కోరుకుంటూ ఇదే సెలవు తీసుకుని నమస్కారం. జై హింద్. ధన్యవాదాలు సార్. ఇప్పుడు శ్రీ ఎంఎస్ రాజు గారు, చైర్మన్ ఆఫ్ ఎంఎస్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్, ఈ సన్మానించవలసిందిగా బండారు దత్తాత్రేయ గారిని కోరుతున్నారు. ఎంఎన్ రాజు గారిని 7 మీరు 2005 నుంచి 20 ఏళ్ళుగా ఈ అలాయ్ బలాయ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అండ్ ఇది రాజకీయ పార్టీకి అతీతంగా అండ్ ఎవరైనా ఏ కల్చర్ అయినా ఎవరైనా ఇక్కడికి రావచ్చు. చాలా సంతోషం అండి. రాజకీయ నాయకులు, మినిస్టర్స్ అందరూ ఇలా ఒక వేదిక మీద ఏ పార్టీకి చెందిన వాళ్ళైనా ఇలా వేదిక మీదకి రావడం మాకు ఎంతో కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ఎందుకంటే ఎప్పుడైనా అవసరమైనప్పుడు అందరూ ఒకటి అవుతారు అనే కాన్ఫిడెన్స్ ఇస్తుంది. అండ్ ఇటువంటి కార్యక్రమాన్ని దత్తాత్రేయ గారు చేపట్టారు. చాలా చాలా అభినందనీయం. అండ్ విజయలక్ష్మి గారు ఇది ఇంత చక్కగా నిర్వహిస్తున్నారు. ఏమండి, మై కంగ్రాచులేషన్స్. అండ్ దత్తాత్రేయ గారితో ఎప్పటి నుంచో పరిచయం నాకు. అండ్ ఆయన్ని నన్ను ఇక్కడ రమ్మడం చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ చెప్పి సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. ఇప్పుడు ప్రముఖ హాస్య నటులు, పరిచయ అవసరం లేని బ్రహ్మానందం గారిని సన్మానించవలసిందిగా అన్న దత్తాత్రేయ గారిని కోరుతున్నాను. బ్రహ్మానందం గారు ఒక ప్రసిద్ధ భారతీయ నటుడు మరియు హాస్య నటుడు. తెలుగు సినిమా రంగంలో తన నటనకి ప్రసిద్ధి చెందినవారు. 1000కి పైగా చిత్రాలను నటించి సహజ నటుడి అని గిన్నిస్ వరల్డ్ రికార్డ్ని కైవసం చేసుకున్నారు. ఆయనకి భారతదేశం యొక్క 4వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మశ్రీతో సహా అనేక అవార్డులు లభించాయి. ఆయనకు పద్మశ్రీ అవార్డుతో పాటు అనేక నంది, ఫిల్మ్ఫేర్, సైమా అవార్డ్స్తోని అవార్డులు లభించాయి. ఒకే భాషలో అత్యధిక చిత్రాలు 754 నటించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చేరారు. బ్రహ్మానందం గారిని 2 నిమిషాలు ఉద్దేశించి మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తాను. మీ ఇష్టం వచ్చినంతసేపు. అలాయ్ బలాయ్ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను. నాకు 2 నిమిషాలు టైం ఇచ్చారు మాట్లాడమని. 2 నిమిషాల్లో నేను మాట్లాడేది ముగించేసి
ఈ అలయ బలై అంటే అసలు ఏంటి అనేది మన ముందు తెలుసుకోవాల్సినటువంటి విషయం. అలయ బలై అంటే హృదయపూర్వకంగా ఒకళ్ళని ఒకళ్ళు ఆలింగనం చేసుకుని ప్రేమని పెంచుకోవడం. అటువంటి కార్యక్రమాన్ని సంవత్సరానికి ఒక్కసారైనా మనందరం కలిసి ఒకళ్ళనొకళ్ళని ఆలింగనం చేసుకుని ఒకళ్ళ యొక్క ప్రేమని మరొకరికి పంచుకునేటువంటి కార్యక్రమం అలయ బలై కార్యక్రమం. ఈ కార్యక్రమం ఇవాళ పుట్టింది కాదు, ఎప్పుడో మన పూర్వీకుల దగ్గర నుంచి వస్తున్నటువంటి కార్యక్రమం. అది శ్రీరామచంద్రుడు ఆంజనేయ స్వామిని హృదయానికి అత్తుకున్నటువంటి అలయ బలై కార్యక్రమం అప్పటి నుంచి ఇప్పటి వరకు వస్తూనే ఉంది, జరుగుతూనే ఉంది ఈ అలయ బలై కార్యక్రమాన్ని. ఆ తర్వాత ప్రతి వాళ్ళు ఇది ప్రేమను ఉద్దేశించింది కాబట్టి, శాంతిని ఉద్దేశించింది కాబట్టి, శాంతి ప్రేమ కరువైపోతున్న రోజుల్లో ఈ దేశంలోనే కాదు, ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ ప్రపంచంలోనే దేశంలో శాంతి కరువైపోతున్నటువంటి ఈ స్థితుల్లో మనం ఇలాంటి అలయ బలై కార్యక్రమాలు నిర్వహించుకుని ఒకరినొకరిని ప్రేమించుకుని ఒకరినొకరిని గౌరవించుకుని ఒకరినొకరు హృదయాలను ఒక హృదయానికి దగ్గరగా తెచ్చుకుని నివసించేటువంటి ఉండాల్సినటువంటి స్థితిలో ఇవాళ మనం మానవ జాతి ఇప్పుడు అటువంటి పరిస్థితిలో ఉంది. అటువంటి పరిస్థితిని గుర్తు తెచ్చుకుంటూ పుట్టమొదటి విక్రమార్కులాగా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఇంతమంది జనాన్ని ఒక చోట చేర్చి అలయ బలై అనేటువంటి ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి బండారు దత్తాత్రేయ గారికి, వారి అమ్మాయి బండారు విజయలక్ష్మి గారికి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ అందరూ బాగుండాలి, అందరం బాగుండాలి, విశ్వం అంతా బాగుండాలి, ప్రపంచం అంతా బాగుండాలి, ప్రపంచం అంతా శాంతితో ఉండాలి. ఓం నమో వెంకటేశ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక స్థానికుల రాతి విషయం కనుక మొత్తం దేశం నాకు నిలుసున్నందుకు విశ్వాసం ఉందని నేను మోకి చెప్పాలనుకుంటున్నాను. As a soldier, I wish to emphasize that behind every mission lies the confidence that the entire nation stands with us. All of you stand with us. To every soldier who participated, to every officer who led, to every family who was involved, I salute your courage. Salute your courage. Operation Sindhu is a strategic inflection point in India's military India's security calculus vis-à-vis Pakistan was marked by caution, calibrated response, and Go!
లీవర్, అక్కడ బోటి, పాయ, మరక్, హలీం, చికెన్ ఫ్రై, చికెన్ 65, ఇంకా వెజ్ లో దగ్గర 15-20 ఉన్నాయి. ఇంకా అవి గోబీ 65, బిర్యానీ, బెండి ఫ్రై, దమ్కా బిర్యానీ, మిర్చికా సాలన్, గుత్తి వంకాయ, పాలకూర పప్పు, సల్లాచారు మర్చిపోయి, పచ్చి పులుసు, దోసకాయ తొక్కు, టమాటా చెట్టు. సో ఇది డిఫరెంట్ వెరైటీస్ భోజనానికి సంబంధించి కూడా మొత్తంగా కూడా మన ఒక పక్క సాంస్కృతిక కార్యక్రమాలు, మరో పక్క అన్ని రకాల వంటకాలను కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. మరికొద్ది సేపట్లలోనే ఈ వంటకాలన్నీ కూడా పూర్తవుతాయి. 10:30కు అలైబాలే ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. మధ్యాహ్నం 12:30 నుంచి 1 గంట మధ్యలో భోజనాలు కూడా స్టార్ట్ చేస్తారు. మొత్తంగా కూడా ప్రతి సంవత్సరము ఒక కొత్త స్పెషాలిటీతోనైతే అలైబాలే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఒక పక్క వంటకాలు, మరో పక్క సాంస్కృతిక కార్యక్రమాలు, అదేవిధంగా కళాకారుల కళా ప్రదర్శనలు, విఐపీలకు సంబంధించి కూడా వారి ఉపన్యాసాలు, ఎంతో ఆత్మీయంగా అంగరంగ వైభవంగా అలైబాలే కార్యక్రమం అయితే కొనసాగుతుంది. ఇంట్రెస్ట్ ఈసారి ఆపరేషన్ సింధూర్ టీంతో ఏర్పాటు చేశారు కనుక వీర జవాన్లకు సంబంధించి ఎవరైతే యుద్ధ వీరులు ఉన్నారో వారి కుటుంబ సభ్యులను కూడా సన్మానించే కార్యక్రమం ఏర్పాటు చేశారు. ప్రతి సంవత్సరం ఒక కొత్త థీమ్తోనైతే అలైబాలే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు. మొత్తంగా కూడా దసరా తెల్లారి